Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. మాస్ జాతర డేట్ ఫిక్స్ రేపటి నుంచి స్టార్ట్ కానున్న హంగామా ఓపెనింగ్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయిన బజూకా అండ్ జాక్ ఫిల్మ్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ మంచిగా పర్ఫార్మ్ చేసిన చాట్ వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. గుడ్ బై డగ్లీ సినిమాకి బుక్ మై షోలో 1 మిలియన్ టికెట్స్ సోల్డ్ అయ్యాయి. సెకండ్ డే ఫినిష్ కాకముందే ఈ ఫిట్ ఎందుకుంది ఈ ఫిల్మ్. సెకండ్ డే హోల్డ్ కూడా మంచిగానే ఉందని చెప్పొచ్చు. ఈ హోల్డ్ ఎలానే ఉంటే వీకెండ్ లోనే 150 కోట్లు కొట్టడం పక్కా. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్రైలర్ రేపు 7:59 PM కి రిలీజ్ చేయబోతున్నారు. ఈవెంట్ కోసం శిల్పకళా వేదిక అనుకుంటున్నారు. బట్ లాస్ట్ టైం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన రచ్చకి ఈసారి అన్ని పక్కగా ఉండేలా చూసుకుంటున్నారు. చాలా ఇయర్స్ తర్వాత నందమూరి ఈవెంట్ లో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. మాస్ జాతర సినిమా టైం ఎక్కువగా తీసుకోవడంతో అన్ని సెట్ అయ్యేలా జూలై 18న డేట్ ని లాక్ చేసుకున్నారు. సమ్మర్ అంతా వదిలేసి ఎక్కడో దూరంగా పెట్టారన్న డౌట్ చాలా మందిలో ఉన్నా కూడా రిలీజ్ డేట్ కంటే కూడా కంటెంట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది మూవీ టీమ్. క్రాక్ ఇచ్చిన కిక్ కంటే 2 times బెటర్ అవబోతుందని నమ్ముతుంది మూవీ టీమ్. ఇక రేపు మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రాబోతుండగా April 14న సాంగ్ రిలీజ్ కానుంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా అనుకున్నదే చేసే పనిలో ఉన్నారు. మంత్ ఒక మూవీ అని చెప్పి ప్లాన్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే పనిలో ఉన్నారు. మిస్ అయిన మంత్ ని కవర్ చేసేలా ఇప్పుడు మరో మూవీ కూడా రీ రిలీజ్ లో యాడ్ అయింది. ఒక్కడు April 18న థియేటర్స్ కి రాబోతుండగా భరత్ అనే నేను కూడా ఇప్పుడు రేస్ లోకి అయితే వచ్చింది. April 26న రీ రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇక రేపు ఒక్కడు ట్రైలర్ ని 10:48 కి రిలీజ్ చేయబోతున్నారు. యూట్యూబ్ లో ఇప్పటికే చాలా ట్రైలర్స్ ఉన్నా కూడా మరోసారి క్రియేటివ్ గా ఎడిట్ చేసి రిలీజ్ చేయబోతున్నారు ఫర్ మూవీ బస్. ఇక SSME 29 మూవీ నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే మూవీ యొక్క రిలీజ్ డేట్. ఈ మూవీని 2027 మార్చ్ 25న రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీమ్. ట్రిపులర్ వచ్చేప్పటికి 5 years అవుతూ ఉండడంతో 5 years యానివర్సరీ సందర్భంగా కూడా సెంటిమెంట్ గా ఈ డేట్ ని లాక్ చేసుకున్నారు. అన్ని అనుకున్నట్టే జరిగిపోతున్నాయి. బట్ సినిమా గురించి రాజమౌళి బయటకు వచ్చి ఏం మాట్లాడట్లేదు. ఇక ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల్లో గుడ్ బై డగ్లీ ఫిల్మ్ అన్నింటినీ డామినేట్ చేస్తూ టాప్ లిస్ట్ లో ఉండగా రిమైనింగ్ సినిమాలు ఓపెనింగ్స్ పరంగా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోతున్నాయి. ముందుగా బజుకా విషయానికి వస్తే అజిత్ గుడ్ బై డగ్లీ తప్ప పెద్దగా కాంపిటీషన్ లేకపోయినా 5 కోట్ల మార్క్ ని కేరళలో అందుకోలేకపోయింది ఈ ఫిల్మ్ విత్ గుడ్ హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. డే 1 కేరళలో కేవలం 3.3 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక తెలుగు స్టేట్స్, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 40 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో ఇండియాలో డే 1 గ్రాస్ 3.7 కోట్ల రేంజ్ లో ఉండగా ఓవర్సీస్ నుంచి మరో 1.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 5 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉంది. ఇదైతే కంప్లీట్లీ అండర్ పర్ఫార్మెన్స్. సినిమాకి ఎలానో టాక్ మంచిగా ఉండడంతో లాంగ్ రన్ లో మంచిగా పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడాలి మరి వీకెండ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. లూసిఫర్ 2 అయితే ఇప్పటికే ఇక్కడ గట్టి పోటీ ఇవ్వనుండడం ఖాయం. ఇక జాట్ కి ప్రొడ్యూసర్స్ అయితే డే 1 25 కోట్ల నెట్ నార్త్ నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ నార్త్ లో మార్నింగ్ షోస్ చూస్తే 4 కోట్లు కూడా కష్టమైన రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. బట్ మ్యాట్నీస్ కే టాక్ ఇంప్రూవ్ అవడంతో డే 1 ఇండియాలో 9.6 కోట్ల నెట్ ని అండ్ 11.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక ఓవర్సీస్ లో మరో 2 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా డే 1 టోటల్ వరల్డ్ గా 13.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్ విచ్ వాజ్ ఎ డీసెంట్ వన్. బట్ సినిమా హిట్ అవ్వాలంటే గ్రోత్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ వీకెండ్ గ్రోత్ చూపెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక జాక్ విషయానికి వస్తే ఢిల్లీ స్క్వేర్ తో రికార్డ్ ఓపెనింగ్స్ పెట్టిన ఈ హీరో ఈ సినిమాతో 2 కోట్ల షేర్ ని కూడా వరల్డ్ గా పెట్టలేకపోయాడు. డే 1 తెలుగు స్టేట్స్ లో 2.3 కోట్ల గ్రాస్ 1.2 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద కలెక్ట్ చేసింది కలుపుకుంటూ వరల్డ్ గా 3.7 కోట్ల గ్రాస్ ని అండ్ 1.9 కోట్ల షేర్ ని మాత్రమే పెట్టింది. ఇది డైరెక్టర్ ప్రీవియస్ సినిమాల కంటే కూడా తక్కువ అండ్ ఢిల్లీ స్క్వేర్ ఓపెనింగ్స్ తో కంపేర్ చేస్తే చాలా దూరంగా ఉంటుంది ఈ ఫిల్మ్. ప్రెజెంట్ బుకింగ్స్ చూస్తే పెద్దగా ఏం కనిపించట్లేదు. మరి 3 days ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. జాక్, చాట్, గుడ్ బై డగ్లీ అండ్ బజుకా ఫిల్మ్స్ ఈ వీకెండ్ ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.